డాడీ పరిచయం ద్వారా డాడీ, మమ్మీ, తర్వాత మా నాన్నమ్మ కూడా మరి పాత దినాల్లో మరి అది చాలా రిమోట్ ఏరియా, వినుకొండ దగ్గర కొండరాడిపాలెం అని ఒకే ఒక బస్సు. ఆ బస్సు వస్తేనే వచ్చినట్టు, వెళ్తే ఒకే బస్సు అంతే. అప్పుడు రోడ్లు లేవు. నేను పుట్టి పెరిగిన తర్వాత కూడా నేను వెళ్ళినప్పుడు ఆ ఊరికి రోడ్లు లేవు. అయితే బస్సు మాత్రం పర్మనెంట్ చేశారు. ఆ దినాల్లో బస్సు పర్మనెంట్ కాదు, అద్దంకి నుండి వెళ్ళాలన్నమాట. సరే, మా నాన్నమ్మ ఏం చేసేదంటే వచ్చిన దైవజనులందరికీ ఆతిథ్యం ఇచ్చారు. చాలా పేదరికంలో ఉన్నప్పటికీ ఆ ఆతిథ్యం ఏం చేసిందంటే మమ్మల్ని ఆశీర్వదించింది. వచ్చిన సేవకులని చెప్తే సేవకులే కాదు, పరదేశులకు ఎవరు వచ్చినా సేవకులు అంటే ఎక్కువగా మా ఇంట్లోనే పెట్టుకునేది, మా నాన్నమ్మ దగ్గర పెట్టుకునేది. మా నాన్నమ్మకి 3 కొడుకులు, మా నాన్న 3వ అనమాట. మా నాన్న చెప్తా ఉన్నాడు, మా పెద్దనాన్న చెప్పేవాడు, రే ఎవరైనా వచ్చినా ఆతిథ్యం చేయటము మర్చిపోవద్దు. అది బైబిల్లో ఉన్న సంగతి నాకు తెలీదు. తర్వాత బైబిల్ పెద్ద అయిన తర్వాత బైబిల్ చదువుకుంటా ఉంటే ఏమో వచ్చింది, ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. అది మా పెద్దనాన్న చెప్పేవాళ్ళు అనమాట. సేవకులు అంటే ఇంకెక్కువగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఆ ఇంట్లోనే వారిని పడుకోబెట్టుకునేవాళ్ళు. అయ్యా ఎవరైనా ఆ ఊరికి వచ్చి కొండరాడిపాలెం వచ్చి, అయ్యా ఇక్కడ ఎవరైనా మరి మేము ఇక్కడ ఉండాలి అంటే, మా ఇళ్ళల్లో ఎక్కువ స్థలం లేదు, అదిగో అక్కడ రత్తమ్మ అనే ఒక ఆమె ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండండి అంటే, ఆ ఇంటికి వెళ్తేనే ఏముంది, ఆశ్చర్యం ఉంది. మరి ఎలియాజరు అడుగుతాడు కదా, ఏమన్నా అడుగుతాడు, మీ ఇంటి దగ్గర స్థలం ఉందా, మా ఒంటిళ్ళకి ఏమన్నా స్థలం ఉందా అంటే, ఆ ఒంటిళ్ళకి స్థలం ఉంది, నువ్వు ఉంటాను కూడా ఏముంది స్థలం ఉందని ఎలాగైతే రెప్కా చెప్తుందో, అలాగే నానమ్మ లేనప్పుడు కూడా ఏం చేసిందంటే సమకూర్చింది. ఆ యొక్క ఆశీర్వాదం దేవునికి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆయన ఏం చేయడంట, ఆయన మర్చిపోయేవాడు కాడు, తన ప్రజలను ఏం చేయవాడు, మర్చిపోయేవాడు కాడు. ఆ ఆశీర్వాదం